నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ యొక్క దైవవాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మార్కు సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో యేసు ప్రభువారు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చినటువంటి ఒక సంఘటనను మనం ఈరోజున ధ్యానం చేద్దాం. సో మార్క్ 2nd chapter 14th verse. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్పయ కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించుమని ఆయనతో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. సో 15th verse. అతని ఇంట ఆయన భోజనమున కూర్చొని ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇటివారు అనేకులుండిరి, వారు ఆయనను వెంబడించు వారైరి. సో ఫ్రెండ్స్, ఇక్కడ యేసు ప్రభువారు మత్తయ్య అనేటువంటి ఒక వ్యక్తిని ఆయన పిలిచినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో మత్తయి అనగా ఆ పేరుకు ఒక మంచి అర్థం ఉందండి. అదేంటంటే గాడ్స్ గిఫ్ట్ అన్నాను, దేవుని యొక్క బహుమానం. నిజానికి ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడాను దేవునికి ఒక బహుమానంగానే ఈ లోకంలో దేవుడు ఎంచుతున్నాడు. పాపులమైనటువంటి మానవులందరినీ కూడాను యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. వారిని ఈ లోకంలో తన కొరకు ఒక మంచి ఉపయోగపడేటువంటి పాత్రలుగా, వ్యక్తులుగా ఆయన ఒక గిఫ్ట్గా నిన్ను నన్ను ఎంచాడు. బైబిల్ ఏం చెప్తా ఉందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అలాంటి వ్యక్తులు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారి జీవితాలను పవిత్రపరిచి వారిని ఆశీర్వదించి ఆయన చేతిలో లేదా ఆయన కొరకు ఒక మంచి ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా మార్చుతున్నాడు. సో అదే ప్రాసెస్లో దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని తాను మరి ఒక మంచి వ్యక్తిగా మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. సో గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ పీపుల్. ఆయన ఎప్పుడు కూడాను మనుషులను వెతుకుతూ ఉన్నాడు. దేవునికి ఉన్న ఒక గొప్ప పని ఏంటంటే, ఈ భూలోకంలో హీ వాంటెడ్ పీపుల్. ఆయనకు మనుషులు కావాలి. ఆయనకి తన రూపంలో సృష్టించుకున్నటువంటి మానవులను ఎన్నుకునేటువంటి ఆ గొప్ప పనిలో ఆయన ఉన్నాడు. సో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ వైపు చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. ఇక్కడ వాక్యాన్ని అందిస్తున్నటువంటి నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన తన కొరకు తన ప్రజలను ఏర్పాటు చేసుకునేటువంటి గొప్ప పనిలో ముందుకెళ్తున్నాడు. సో బైబిల్ ఏం చెప్తుంది? గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ అండ్ హీ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటన్ సన్ సో దట్ నన్ షుడ్ పెరిష్. ఎవరు కూడాను నశించిపోవటం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి హీ లవ్స్ ఎవ్రీబడి. సో మాథ్యూ విషయంలో, అంటే మత్తయి అనేటువంటి యేసు ప్రభు శిష్యుని యొక్క విషయంలో మనం చూసినట్లయితే అది అక్షరాల నెరవేరినటువంటి ఒక అద్భుతమైన సంఘటన. సో ఆ దృశ్యాన్ని మన ముందు దేవుడు ఉంచాడు ఈ వాక్యం ద్వారా. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉన్నటువంటి అల్పయ కుమారుడగు లేవీని చూచి ఆయనను వెంబడించెను. అనగా 2 పేర్లు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ లేవి అని ఉంది. అలానే మనం లూకాసు వార్త 5వ అధ్యాయంలో చూస్తే అక్కడ మత్తయి అని అనేటువంటి మాట ఉంటుంది. అంటే సేమ్ పర్సన్ ఈజ్ హ్యావింగ్ 2 నేమ్స్ అన్నమాట. సో ఇక్కడ యేసు ప్రభువారు ఆయన మార్గమును వెళుచూ ఉన్నాడు. హీఈస్ ఆన్ ద వే టు ప్రీచ్ ద గాస్పల్. ఆయన ప్రజలకి సువార్తను ప్రకటిస్తున్నాడు. కొంతమందిని తన శిష్యులుగా మార్చుకొని వారి ద్వారా సువార్తను అందించేటువంటి గొప్ప పనిలో యేసు ప్రభు వారు ముందుకు సాగుతూ ఉన్నాడు. అయితే మత్తయి అనేటువంటి వ్యక్తి ఎవరు? హూ ఈజ్ దిస్ లేవి అని మనం చూసినట్లయితే అతడు సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నాడు అని వ్రాయబడింది. హీ ఈజ్ అ ట్యాక్స్ కలెక్టర్ అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. సో సుంకపు మెట్టు అంటే ఆ రోజుల్లో రోమన్స్ గవర్నమెంట్ రూల్ చేస్తున్నటువంటి రోజుల్లో మరి ఈ యొక్క ఇస్రాయెల్ దేశంలో వాళ్ళందరూ కూడాను వాళ్ళ కింద పనిచేస్తూ ఉన్నారు. సో ఈ మత్తయి కూడాను రోమన్ గవర్నమెంట్లో ఒక
అఫీషియల్ ఎంప్లాయ్ అన్నమాట. అంటే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. వ్యాపార సంబంధమైనటువంటి లావాదేవీల్లో గవర్నమెంట్ తరపున ప్రభుత్వ ఉద్యోగిగా అతను పనిచేస్తున్నాడు. సో ఈజ్ వెల్ కంఫర్టెడ్. మంచిగా ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా తన జీవితాన్ని సాగిస్తున్నాడు అని మనం చెప్పుకోవచ్చు. మరి అలాంటి వ్యక్తి తన డ్యూటీలోనే ఉన్నాడు. ఆ సమయంలో సుంకపు మెట్టు దగ్గర అనే మాట మనకేం తెలియజేస్తుందంటే హీఈస్ ఇన్ హిస్ జాబ్, హీఈస్ ఆన్ డ్యూటీ, తన పనిలో తాను ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తిని యేసు ప్రభు చూసి ఆయనను పిలుస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో యేసు ప్రభు వారు ఎందుకు అలా పిలిచాడు ఆయననంటే, యేసు ప్రభుకు తెలియనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు, కానీ యేసు ప్రభువుకి అతని మీద ఒక మంచి అభిప్రాయం ఉన్నది. ఏంటంటే అతడు పిలిస్తే వస్తాడు, తన ఉద్యోగాన్ని విడిచిపెడతాడు, నా వెంబడి వస్తాడు, నా సేవలో తాను కూడాను పాలుభాగస్తుడిగా ఉంటాడు, తన జీవితాన్ని నా కొరకు సమర్పిస్తాడు, నా కొరకు జీవించడానికి అతడు ఇష్టపడతాడు, హీ విల్ డెడికేట్ హిజ్ లైఫ్ ఫర్ మీ అనేటువంటి ఆ విషయం యేసు ప్రభుకు తెలుసండి. మనం చూస్తాం బైబిల్లో యేసు ప్రభు వారు చాలామందిని అలాగా తన పేరు పెట్టి పిలిచిన సందర్భాలు మనం చూస్తాం. జక్కయ్య, కమ్ డౌన్, టుడే ద సాల్వేషన్ హ్యాస్ కమ్ టు యువర్ హౌస్ అని యేసు ప్రభు అంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే గాడ్ నోస్, జీసస్ నోస్ అబౌట్ జక్కయ్యాస్ లైఫ్ ప్రొఫైల్. సో ఈ వాక్యాన్ని, ఈ సందేశాన్ని ఆలకిస్తున్న సోదరులారా, మనందరం కూడా చాలా ప్రిజుడీస్ కలిగి ఉంటాం. మనలో మనం కొన్ని భావాలు కలిగి ఉంటాము. దేవునికి విధేయత చూపించలేనటువంటి స్థితిని మనం ఈ రోజులో చాలామందిలో చూస్తూ ఉంటాం. వాక్యాన్ని వినినంత మాత్రాన వారు దేవునికి చెందినవారు అని కాదు, కానీ ఆ వాక్యమునకు విధేయత చూపించిన వారే ఆయన వారు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. సో యేసు ప్రభు అతన్ని పిలిచినప్పుడు అతని యొక్క పరిస్థితి ఏంటంటే, అతడు పిలవగానే అతడు అల్ఫయ కుమారుడైనటువంటి లేవి అనేటువంటి వ్యక్తి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా ద సింపుల్ వర్డ్, అతడు లేచి ఆయనను వెంబడించెను. ద స్టోరీ బికేమ్ ఎండ్ హియర్. సింపుల్గా 2 మాటలతోటి తన యొక్క జీవిత బయోగ్రఫీ రాయొచ్చు. గాడ్ కాల్డ్, హీ ఫాలోడ్. యేసు పిలిచాడు, అతడు యేసుక్రీస్తును వెంబడించాడు. సింపుల్గా ఇక్కడ మనం చూస్తున్నామండి. చాలామంది జీవితాన్ని ఎలా వ్యర్థం చేసుకుంటారంటే, వారికి ఏదో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వారికి సూసైడ్ చేసుకునే టైంలోనో, లేకపోతే వాళ్ళ సమస్యలన్నీ వాళ్ళని పూర్తిగా ఈ లోకంలో వారి జీవితాన్ని నాశనం చేసే పరిస్థితుల్లో అట్ ద ఎండ్ ఆఫ్ ద మూమెంట్ వాళ్ళు యేసు ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను, నేను నీ కొరకు జీవిస్తాను, లేకపోతే నిన్ను నా దేవుడిగా నేను స్వీకరిస్తాను అని చెప్పి చాలామంది ఏదో సమస్యలు వచ్చినప్పుడు యేసు ప్రభుకి వారి యొక్క జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. థామస్ వాట్సన్ అనేటువంటి ఒక భక్తుడు చెప్తాడు కదా, ట్రూ రిపెంటెన్స్ ఈజ్ ఆల్వేస్ ఏ క్విక్ రిపెంటెన్స్ అంటాడు. అంటే నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడూ కూడాను పరిస్థితుల మీద ఆధారపడదు. అంటే వాళ్ళకి పరిస్థితులు కన్వీనియంట్గా ఉంటే దేవుడు నాకు వద్దు, పరిస్థితులు కానీ వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే అప్పుడు నాకు దేవుడు కావాలి, దేవుని సహాయం కావాలి అనుకునేది నిజమైనటువంటి పశ్చాత్తాపం కాదు, నిజమైనటువంటి డెడికేషన్ కాదు, సమర్పణ కాదు అని థామస్ వాట్సన్ అనేటువంటి 17వ శతాబ్దపు గొప్ప భక్తుడు చెప్తాడు. సో పరిస్థితులన్నీ తారుమారైపోయిన తర్వాత కాదు, కానీ ఇక్కడ మత్తయి అనేటువంటి ఈ యొక్క వ్యక్తి జీవితాన్ని మనం వింటూ ఉన్నప్పుడు హీ హ్యాస్ గాట్ వెరీ గుడ్ హెల్త్. అతనికి మంచి ఆరోగ్యం ఉంది. ఆరోగ్యం లేకపోతే అతడు జాబ్లో అక్కడ రోడ్డు పక్కన కూర్చొని ఆ ట్యాక్స్ కలెక్టింగ్ ఆఫీస్లో ఒక పెన్ను పేపర్ పట్టుకొని జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేటువంటి ఆ పని చేయడం. ఈ రోజున చాలామంది అనారోగ్యంగా ఉంది కనుక నా కోసం ప్రార్థన చేయండి, నాకు ఆరోగ్యం వచ్చిన తర్వాత నేను యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని, లేదా ఆయన యేసుక్రీస్తులోనికి నేను వస్తాను అని చెప్పేవాళ్ళు అసంఖ్యాకంగా మనం చూస్తాం. అలానని చెప్పి హీలింగ్ మినిస్ట్రీస్ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చాలా అద్భుతంగా సాగుతున్నాయి. నో డౌట్ యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడు. యేసు ప్రభు హీ ఈజ్ ఎ సావరెన్ కింగ్. ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయన సార్వభౌమ శక్తి కలిగిన వాడు. హీ కెన్ డూ ఎనీథింగ్. హీ హ్యాస్ నో బౌండరీస్. ఆయనకి ఏ విధమైనటువంటి హద్దులు లేవు.
అలాగా మనం యేసు ప్రభుని గురించి అర్థం చేసుకున్నప్పుడు ఒక బాడీ హీలింగ్ కోసమే కాదండి, మన జీవితం శాంతియుతంగా, సమాధానంగా, సంతోషంగా ఈ లోకంలో సాగాలన్నా ఆయనే కారణమవుతాడు. సిలువలో ప్రాణం ఇచ్చి తిరిగి లేచిన యేసుక్రీస్తుని ఎవరైతే ఈ లోకంలో కలిగి ఉంటారో వారికి ఒకటేంటి, ఈ లోకంలో ఉన్న సమస్తము వారిదే. క్రీస్తు మనవాడైనప్పుడు మనకి ఈ లోకంలో ఏ కొదువ ఉండదు కదండి. అలాంటి పరిస్థితుల్లో కేవలం చిన్న చిన్న వాటి కోసమే వారు యేసు ప్రభు దగ్గరికి ఆ సమయానికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళేటువంటి వారు కూడా లేకపోలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనకు మంచి ఆరోగ్యం ఉన్నది. మత్తయి హీ హాస్ గాట్ వెరీ గుడ్ హెల్త్. రెండోది హీ హాస్ గాట్ వెరీ గుడ్ ఇన్కమ్. ఎంత సంపాదన ఉందంటే అతను చేసే ఉద్యోగంలోనే అతనికి చాలా ప్రతి దినము కూడా అతను ఎంతో డబ్బును సంపాదించవచ్చు. ఆ రోజుల్లో ఆ రోమన్ గవర్నమెంట్ అతనికి ఇచ్చిన జాబ్లో వచ్చే శాలరీ కాకుండా అతడు అంతకంటే ఇంకా ఎక్కువ డబ్బును సంపాదించేటువంటి ఉద్యోగాన్ని తను కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు కానీ, వాళ్ళు బిజినెస్ అఫైర్స్ కానీ, ఇంత మేము ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, ఇంత ఇవ్వాలి అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి అతను ఎంత ట్యాక్స్ వేస్తే, ఎంత పేపర్ మీద పెన్ను పెట్టి రాస్తే అంత డబ్బులు ఇవ్వాల్సిందే వాళ్ళు. అంత డబ్బును అతను సంపాదించు. తర్వాత పేపర్ మీద రాయకుండా కూడా అతను ఎంతో డబ్బును కూడా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయొచ్చు. జక్కని గురించి మనం బైబిల్లో అదే చూస్తాం. నేను ఎవరి యొద్ద అన్యాయంగా తీసుకున్నాను, నేను వారికి 4 గంటలుగా తిరిగి ఇస్తాను అన్నాడు. అంటే అన్యాయంగా డబ్బులు సంపాదించేటువంటి మంచి ఉద్యోగం ఇప్పుడు మత్తయి అనేటువంటి వ్యక్తి కలిగి ఉన్నాడు. ఈ రోజుల్లో ఎవరు ఏం చేసినా సరే డబ్బు కోసమే అన్నట్లుగా ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారము అని బైబిల్ సెలవిస్తుంది. యు డూ ఎనీథింగ్ ఫర్ సేక్ ఆఫ్ మనీ, ఎవ్రీబడి ఈజ్ లివింగ్ ఫర్ మనీ అని ఈ రోజున ప్రపంచంలో మానవులందరూ కూడాను డబ్బు కోసమే బ్రతుకుతున్నారు అన్నట్లుగా ఈ రోజున ఉన్నటువంటి జీవిత విధానాలు మనకు తెలియచేస్తున్నాయి కదా మిత్రమా. సో కానీ అలాంటి మంచి పరిస్థితుల్లో కూడా అతడు మరి యేసు ప్రభుని మాథ్యూ కమ్ అండ్ ఫాలో మీ అని చెప్పగానే, నేను నీకు ఒక పెద్ద పోస్ట్ ఇస్తాను, నేను నా శిష్యుడిగా నేను చేసుకోబోతున్నాను, నాకు 12 మంది శిష్యుల్లో నువ్వు ఒకటిగా ఉంటావు, వాళ్ళల్లో నీకు ఏదైనా మంచి పోస్ట్ నేను ఇస్తాను, నీకు ఇంతకంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చేటువంటి పొజిషన్లోకి నేను నిన్ను ఇన్వైట్ చేస్తున్నాను. సో నా సేవలో నువ్వు ఇంకా డబ్బు ఎక్కువ సంపాదించవచ్చు. ఇప్పుడు నీకు వచ్చేదానికంటే బల్ల మీద బల్ల కింద, లేకపోతే నీవు ఎంత సంపాదిస్తున్నావు దానికంటే డబల్ నీకు వస్తుంది, కమ్ అండ్ ఫాలో మీ అని చెప్పినట్లుగా మనం ఇక్కడ చూడలేదు. జీసస్ హ్యాస్ నాట్ ప్రామిస్డ్ ఎనీథింగ్. ఆయనకి ఏ విధమైనటువంటి మరి లావాదేవీలు ఏమి యేసు ప్రభు చెప్పలేదు. మరి ఎందుకు మత్తయి యేసు ప్రభుని తను చేసే ఉద్యోగమును మొత్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించాడు? మరలా తిరిగి ఆ గవర్నమెంట్ ఉద్యోగం పోతే మరలా రాదు. అదే సపోజ్ యేసు ప్రభు దీనికి ముందుగా 4 శిష్యులను పిలిచినటువంటిగా సందర్భాన్ని మనం బైబిల్లో చూస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు అంతటా ఆయన బయలుదేరి వెళ్ళి గలిలయ సముద్రం దగ్గర ఉన్నటువంటి జాలర్లను చూసి ఆయన, రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తానని చెప్పాడు. ఎవరిని? అక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు అనేటువంటి 4 కజిన్ బ్రదర్స్ అన్నమాట. సో 4 యేసు ప్రభు పిలిచి, మీరు రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. కమ్ అండ్ జాయిన్ ఇన్ మై మినిస్ట్రీ దట్ ఐ విల్ మేక్ యూ ద మెన్ ఆఫ్ మనుషులను పట్టు జాలర్, ఫిషర్స్ ఆఫ్ మ్యాన్, మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు. కానీ ఈయనకి ఏ విధమైన ప్రామిస్ లేదు. రా అన్నాడు, అంతే, దట్స్ ఆల్. కనీసం ఇది ఏదైనా పోగొట్టుకుంటే ఇంకోటి ఏదైనా కావాలి అన్నట్లుగా కూడా కాకుండా అతడు యేసు ప్రభువును వెంబడించాడు. సరే, వాళ్ళు ఒకవేళ ఈ యేసు ప్రభుతో ఉండేటువంటి ఈ మినిస్ట్రీలో వాళ్ళు అంత ప్రాఫిటబుల్గా లేకపోతే మళ్ళా యేసు ప్రభుని వదిలిపెట్టేసేసి వాళ్ళు మరలా వెళ్ళి వాళ్ళు చేపలు పట్టుకునేటువంటి వృత్తిలో వాళ్ళు కొనసాగటానికి వాళ్ళకున్న నెట్స్ అక్కడే ఉన్నాయి, వాళ్ళకున్న బిజినెస్ పార్ట్నర్స్ అక్కడే ఉన్నారు, సముద్రం అక్కడే ఉన్నది, లోన చేపలు అక్కడే ఉన్నాయి. సో ఎట్ ఎనీ టైమ్ దే కెన్ గో బ్యాక్ అండ్ దే కెన్ కంటిన్యూ దేర్ వరల్డ్లీ బిజినెస్. లోక సంబంధమైన వ్యాపారం చేసుకుని వారి కుటుంబాలు హాయిగా బ్రతకటానికి అన్నీ కూడాను సిద్ధంగా ఉన్నాయి. అదేం గవర్నమెంట్ జాబ్ ఏం కాదండి వాళ్ళది.
వాళ్ళ నలుగురు చేసేటువంటిది ప్రైవేట్ జాబ్సే, వాళ్ళ వృత్తి అది అంతే. ఏ టైంలో అయినా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వాళ్ళు పని చేసుకోవచ్చు. కానీ ఇతనిది అలాంటి ఉద్యోగం కాదు, ఇది గవర్నమెంట్ జాబ్. ఒక్కసారి కానీ రిజైన్ చేసి వెళితే మరలా చచ్చినా కానీ అతనికి మరలా తిరిగి ఆ యొక్క కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ జాబ్ ఇవ్వనే ఇవ్వరు. చూడండి ఎంత గొప్ప త్యాగమో ఇక్కడ మనం చూస్తాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు అన్నీ చీప్గా మాకు దొరకాలి అని ఈ రోజున దైవభక్తిలో కూడా పరలోక రాజ్యం కానీ యేసు ప్రభు మాకు చాలా చీప్గా దొరకాలి, దైవ సంబంధమైనటువంటి పర సంబంధమైన దీవెనలన్నీ ఏ శ్రమ లేకుండా, ఏ త్యాగం లేకుండా, ఏ కష్టం లేకుండా వాటిని మేము అనుభవించాలనేటువంటి ఒక భ్రమలో ఈ రోజున చాలామంది మిస్గైడ్ అవటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ మత్తయి అనేటువంటి వ్యక్తి యొక్క త్యాగం మనం చూసినట్లయితే రియల్గా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. బైబిల్ సెలవిస్తూ ఉంది కదా, నన్ను ఎవరైతే ఘనపరుస్తారో వారిని నేను ఘనపరుస్తానని. ఐ విల్ హానర్ హూ హానర్ దెమ్. యేసు ప్రభు మనుషులను మనుషులుగా చూడడు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క యాటిట్యూడ్, వారి యొక్క వైఖరిని చూస్తాడు, వాళ్ళలో ఉన్నటువంటి మంచి ఆశయాలు చూస్తాడు. అతను ఏమనుకుని ఉంటుంటాడంటే, సహజంగా మనలో నాకు ఇంత ఆస్తి ఉన్నది, ఇంత ఉద్యోగం ఉన్నది, ఇంత ఆరోగ్యం ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ సంథింగ్ ఐ ఆమ్ మిస్సింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఏదో ఒకటి పోగొట్టుకున్నాను, నా మనసులో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఇఫ్ ఐ ఫాలో జీసస్, యేసును కానీ నేను వెంబడించినట్లయితే నాకు ఈ లోకంలో వీటన్నిటికంటే చాలా విలువైనటువంటి ఒక మంచి జీవితాన్ని నేను అనుభవించవచ్చు అనుకున్నాడేమో. బహుశా ఏ లాభం లేకుండా దేవుడిని ఎవరు వెంబడిస్తాడండి? ఈ రోజున భౌతికమైనటువంటి వాటి కొరకు దేవుడిని వెంబడించే వారి సంఖ్యతో మనం పోలిస్తే ఆధ్యాత్మికంగా, పరసంబంధంగా, ఇహ సంబంధంగా అన్ని విషయాలలో నేను నిండుగా ఉండాలి, ఆధ్యాత్మికంగా నా జీవితం ఆనందంగా ఉండాలి. నా కుటుంబం బాగోలేదు, నా జీవితం బాగోలేదు, ఈ బాగు చేసే వ్యక్తి ఎవరున్నారు? ఒక్క యేసు తప్ప మనకు ఎవరు కనపడరు మిత్రమా. ఆ యేసు దగ్గరకు వస్తే నా జీవితం బాగవుతుంది, నాకు ఒక క్రొత్త జీవితాన్ని ఆయన ఇస్తాడు, ఈ పాపపు జీవితాన్ని నుంచి ఆయన నాకు విడుదల కలిగిస్తాడు, నా జీవితానికి అర్థం వస్తుంది అని ఆయన వెంబడించేటువంటి వారు చాలా తక్కువగా కనపడుతున్నారు కదా. ఆ తక్కువ సంఖ్యలో నీవు ఉండాలని దేవుడు ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా మత్తయి అనేటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని మన ముందు ఉంచుతున్నాడు. యేసు ప్రభు ఆ వ్యక్తిని పిలిచినప్పుడు అతడు వెంటనే తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాడు. కారణం ఏంటంటే అతని హృదయంలో శాంతి లేకపోవచ్చు, అతని హృదయంలో సమాధానం లేకపోవచ్చు, అతని హృదయంలో సంతోషం లేకపోవచ్చు. అలానే అతడు చేసే ఉద్యోగమును బట్టి, ఎందుకంటే ట్యాక్స్ కలెక్టింగ్ ఫ్రమ్ జూస్, అతను చేసే ఉద్యోగం ఏంటంటే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు అంటే యూదుల దగ్గర అతను ఈ యొక్క ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాడు. కానీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది ఎవరు? రోమన్ గవర్నమెంట్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రోమన్ గవర్నమెంట్ని వాళ్ళు ఇష్టపడరు. అలాంటి వాళ్ళ కింద పని చేస్తున్నటువంటి ఈ వ్యక్తిని వారు ఉండేటువంటి సమాజ మందిరాలలో అనగా ఆలయాలలో వాళ్ళు చేసేటువంటి ప్రార్థన, దైవభక్తి సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో ఇతను ఏమాత్రం కూడాను అతనికి స్థానం ఉండదు. ఎందుకంటే జ్యూస్ చాలా నిష్ట కలిగినటువంటి వారండి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగా వేరే గవర్నమెంట్ కింద పనిచేసేటువంటి వాళ్ళని బాయ్కాట్ చేస్తారు, ఎక్స్కమ్యూనికేట్ చేస్తారు, అంటే వాళ్ళతో ఉండేటువంటి సంబంధాలను కట్ చేసుకుంటారు. సో అతను ఒకవేళ ఒంటరిగా జీవిస్తూ ఉండవచ్చు, అవుట్స్కట్స్లో ఉండవచ్చు, ఎవరితో అతనికి సరైనటువంటి సంబంధం లేకపోయి ఉండవచ్చు. మేబీ హీఈస్ ఎ లోన్లీ మ్యాన్, స్పిరిచువల్లీ హీఈస్ ఎ బ్యాంక్రప్టసీ, అంటే ఆత్మ సంబంధమైనటువంటి అంటే మోషే ధర్మశాస్త్రం, దైవ సంబంధమైన నీతి సూత్రాలు వినే భాగ్యం కూడా నోచుకోలేని ఒక ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంది. డబ్బు అయితే ఉన్నది, కానీ మనసులో మాత్రం అతనే ఒంటరిగా ఉన్నాడు, సమాధానం లేదు. సో ఎప్పుడైతే యేసు ప్రభు ఇలాంటి వ్యక్తిని ఇన్వైట్ చేశాడో అతను రియల్గా చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటాడు. అరే, వెన్ ఎవ్రీబడి ఈజ్ హేటింగ్ మీ, దిస్ మ్యాన్ ఈజ్ కాలింగ్ మీ టు బి హిస్ ఫ్రెండ్. అందరు నన్ను ద్వేషిస్తూ ఉన్నటువంటి ఈ సమాజంలో యేసు అనేటువంటి ఈ యొక్క గొప్ప వ్యక్తి నన్ను తనతో ఉండటానికి పిలిచాడు, కాబట్టి నాకు ఈ సమస్తం కంటే ఈయనే ముఖ్యం. ఐ వాంట్ ఎ ఫ్రెండ్ లైక్ జీసస్ అని చెప్పి వెంటనే తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చేసాడు. మనం అక్కడ చూస్తాం కదా, అతను వెళ్ళి ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి తన యొక్క రిజిగ్నేషన్ లెటర్ సబ్మిట్ చేయటం కానీ అది ఏమి చేయలేదు, కానీ అన్నీ వదిలిపెట్టేశాడంట. కానీ
అతను 2 మాత్రం వదిలిపెట్టలేదని మనం చెప్పగలం. ఎందుకంటే న్యూ టెస్టిమెంట్లో ఫస్ట్ బుక్ మనం చూస్తాం మత్తయి సువార్త అని ఉంటుందండి. మొదట్లో కూడా చక్కగా రాసి ఉంటుంది మత్తయి సువార్త. ద ఫస్ట్ బుక్ వాజ్ రిటర్న్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ ఈస్ బుక్ ఆఫ్ మాథ్యూ. సో మత్తయి సువార్త రాయాలంటే తన దగ్గర తప్పనిసరిగా పెన్ను కావాలి, ఒక పుస్తకం కావాలి, నోట్బుక్ కావాలి. ఈ 2 మాత్రం తన దగ్గర పెట్టుకొని యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా సరే యేసు ప్రభు చెప్పినటువంటి బోధలన్నీ కూడా చక్కగా రాయటం ప్రారంభించాడు. సో అందుకని 5వ అధ్యాయం 1వ వచనంలో చక్కగా రాశాడు. ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. సో ఇలాగ ఒక సీరియల్గా చక్కగా రాశాడంటే ఆయన ఎంత అటెంటివ్గా ఉండి ఆ బుక్కు ఆ పెన్ను తీసుకొని యేసు ప్రభు చెప్పిన బోధలన్నీ రాశాడండి. ఎన్ని బోధలు ఉంటాయి! 28 అధ్యాయాలలో యేసు ప్రభు వారితో జరిగినటువంటి సువార్త కార్యక్రమాలు కానీ, హీలింగ్ మినిస్ట్రీ కానీ, ఎవ్రీథింగ్. అసలు అక్కడ దాకా ఎందుకు, యేసు ప్రభు జననాన్ని గురించి కూడా రాశాడు. అంటే హీఈస్ ఎ జూ హ్యావింగ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ప్రాఫెసీస్. కాబట్టి ఎక్కువగా ప్రవచనాలను ఎత్తి రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2nd చాప్టర్లో అతడు యోధా దేశపు బెత్లెహేమాను యోధా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానివి కాదు, ఇశ్రాయేలీయులు అనేటువంటి నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడినది నెరవేరినదేనని ఇలాగ చాలా కొటేషన్స్ రాశాడు. చూసినట్లయితే మ్యాన్ షాల్ నాట్ లివ్ బై బ్రెడ్ బట్ బై హిజ్ వర్డ్. మనిషి రొట్టెతోటి జీవించడం కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. ఇలా మనం చూసుకుంటే వెళ్తే చాలా స్థలాలలో తాను యేసు ప్రభుతో జరిగినటువంటి సందర్భాలన్నీ కూడాను ఆ పెన్ను పేపర్ మీద రాసి ద ఫస్ట్ గాస్పల్ని మనకు ప్రజెంటేషన్ ఇచ్చాడు. సో ఇతని జీవితం ఎంత ఆశీర్వదించబడిందంటే యేసు ప్రభును గురించి రాయటానికి ఇష్టపడ్డాడు. కానీ వాళ్ళెంత ట్యాక్స్ ఇచ్చారు, వీళ్ళెంత ట్యాక్స్ ఇచ్చారు, నాకెంత డబ్బులు వచ్చినాయి, ప్రతిరోజు కూడాను అతడు వచ్చినటువంటి డబ్బులు క్యాలిక్యులేట్ చేసుకుంటూ కొన్ని తన పాకెట్లోకి, కొన్ని గవర్నమెంట్కి ఇచ్చే ప్రతిరోజు వచ్చే ఇన్కమ్ను వదిలిపెట్టేశాడంటే అతడు నిత్య జీవానికి, తన జీవితానికి ఎంత విలువనిచ్చుకున్నాడో, యేసు ప్రభుతో తన జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో. ఏమండి, క్షణికమైనటువంటి ఆనందం కోసం కాకుండా శాశ్వతమైన ఆనందం కోసం తాను అడుగు ఎలా ముందుకేసాడో మనం ఇక్కడ చూస్తూ ఉంటే రియల్లీ ఈ రోజున మనం ఏం కోల్పోతున్నామో అనే విషయాన్ని ఒకసారి ఆలోచిద్దాం. మిత్రమా, ఈ కార్యక్రమం ద్వారా డియర్ ఫ్రెండ్, యేసు కోసం ఏదైనా పోగొట్టుకుంటే అది నష్టం కాదు, కానీ అది లాభమే అనేటువంటి గొప్ప విషయాన్ని మనం ఇక్కడ మత్తయి జీవితం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. యేసు ప్రభు పాపులకు స్నేహితుడు. ఎందుకంటే ట్యాక్స్ కలెక్టర్స్ని ఆ రోజుల్లో సిన్నర్స్ అని పిలిచేవాడు, పాపులు అని పిలిచేవాడు. బికాజ్ వాళ్ళు చేసే పాపం ఏంటంటే దేవుని ప్రజలు అయ్యి ఉండి రోమా గవర్నమెంట్ కింద పనిచేస్తున్నారు. సపోజ్ మన బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించినప్పుడు ఎవరైనా బ్రిటిష్ గవర్నమెంట్లో పనిచేస్తే వాళ్ళని ఎలాగ హేట్ చేసేవాళ్ళు, అంతగా హేట్ చేసేవాళ్ళు. జాతి సంబంధమైన పాపం అంటే వీడు మనవాడు కాదు, మనవాడై ఉండి వాళ్ళు ఇచ్చే డబ్బులు తింటా స్వార్థం కోసం బతుకుతున్నాడే కానీ ఇతనికి నీతి లేదు అని అతన్ని సంఘం నుంచి వెలివేశారు. అలాంటి వాళ్ళని యేసు ప్రభు పిలుస్తాడు, కమ్ ఐ విల్ మేక్ యూ యాజ్ మై డిసైపుల్, నా శిష్యుడిగా ఉండటానికి రా అని యేసు ప్రభు పిలిచాడు. నిజానికి ఈ లోకంలో అందరం కూడాను పాపులమే అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకని యేసు ప్రభు మత్తయిని పిలిచటం ద్వారా మత్తయి యొక్క జీవితం ఎంత ఆశీర్వదించబడిందో మనం చూస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున యేసు ప్రభు మనుషులందరినీ చూస్తున్నాడు. ఐ వాంట్ పీపుల్. యేసు ప్రభు యొక్క ఉద్యోగం ఏంటంటే హీ వాంటెడ్ టు ఫైండ్ పీపుల్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆయన కొరకు ప్రజలను వెతికే పనిలోనే ఈ రోజున ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఇదిగో ఈ కార్యక్రమం ద్వారా హీస్ కాలింగ్ యూ, నిన్ను పిలుస్తున్నాడు. వస్తావా, నన్ను వెంబడిస్తావా? ఇంకా ఎంతకాలం ఈ లోకంలో నేను లేకుండా ఈ లోకంలో ఎంతో ఆనందంగా ఉన్నావు అనుకుంటున్నావు, కానీ ఇన్సైడ్, డీప్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ హార్ట్ యు ఆర్ హ్యావింగ్ సారో అండ్ యాగోనీ. నీ హృదయంలో అంతరంగంలో దాగినటువంటి దుఃఖము, బాధ నుంచి నీకు నివారణ కావాలంటే యేసును వెంబడించాలి, యేసుని నీ హృదయంలోనికి చేర్చుకోవాలి. ఈ కార్యక్రమం ద్వారా ఆ పని చేయటానికే దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. నిన్ను పిలుస్తున్నాడు. నీ అంతరంగ హృదయంలోనికి యేసు ప్రభుని ఆహ్వానించు. నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడు. మిత్రమా, తలుపు తీస్తే సహోదరి సహోదరులారా, ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. యేసు ప్రభు పాపులను ప్రేమించాడని చెప్పడానికి ఇదిగో ఈ ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి మత్తయిని ప్రేమించి ఎంత గొప్ప వ్యక్తిగా మార్చాడో చూడండి. అతని జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా మారింది. ఈ రోజున క్రైస్తవులైన ప్రతి ఒక్కరు మత్తయి సువార్తను ఎంత చక్కగా చదువుతారండి.
ద ఫస్ట్ బుక్ ఈస్ రిటన్ బై ద లీస్ట్ మ్యాన్. పాపుల్లో ఎంచబడినటువంటి వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. ఇటు కృపను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. వస్తావా? యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే నీ జీవితాన్ని ఇప్పుడే మార్చగలడు. అలా నువ్వు ఇష్టపడినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేయటానికి తలలు ఉంచండి, ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సమాజంలో త్రోసివేయబడి ఒంటరిగా జీవిస్తున్నటువంటి మీ మత్తయ్య అనేటువంటి వ్యక్తిని మీరు ప్రేమించి పిలిచారు తండ్రి. పిలిచినటువంటి వ్యక్తిని ఎంత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా మీరు మార్చారు. 28 అధ్యాయాలు కలిగినటువంటి ఒక మంచి పుస్తకం మత్తయి సువార్తను మాకు అందించారు. ప్రపంచానికే చిరస్మరణీయుడిగా అతని యొక్క సాక్ష్యం మా ముందుంది. ఇదిగో తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఎంతమంది అయితే నేను సమాజంలో త్రోసివేయబడ్డాను, నా జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదని బాధపడుతున్నారు, అట్టి వారిని ఈ కార్యక్రమం ద్వారా, నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా మీరు పిలుస్తున్నందుకై స్తోత్రాలు. స్పందించిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి, దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ, నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.